హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నా హెల్త్ అయితే అంత బాలేదు. ఫుల్ కోల్డ్ అన్నమాట. నిన్ననే వీడియో అప్లోడ్ చేయాల్సింది కానీ నిన్న స్కిప్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ వర్షాల వల్ల వైఫై, సిగ్నల్ ఏది లేదన్నమాట. ఇక నా టాపిక్ పక్కకు పెట్టి వీడియో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారా? లేక ఆల్రెడీ టైలరింగ్ పని చేస్తున్నా కూడా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మంచి టైలర్‌ని గుర్తించేది కేవలం మషిన్ ఒక్కటి కాదు, తన దగ్గర ఉన్న సరైన వస్తువులు కూడా. చాలామంది మంచి పనితనం ఉన్న వస్తువులు లేక టైం వేస్ట్ చేస్తారు. ఈరోజు ప్రతి టైలర్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన 15 ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. వీటిలో మీ దగ్గర ఏమున్నాయి, ఏం తెచ్చుకోవాలి అనేది కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇప్పుడు నార్మల్ థింగ్స్ చెప్తాను. మ్యాక్సిమం ఇవి అందరి దగ్గర ఉంటాయి టైలర్స్ దగ్గర. వీడియో ముందు ముందు ఇంకేం తెచ్చుకోవాలి ఎక్స్ట్రా అనేది కూడా షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయకండి, లేకుంటే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. మొదటగా వచ్చేసి మెజరింగ్ టేపు. ఇది అందరి టైలర్స్ దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు. ఇది లేకుండా ఒక డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ సరిగ్గా కుట్టలేము. బాడీ మెజర్మెంట్ తీసుకోవడానికి ఇది తప్పకుండా ఉండాలి. మెజర్మెంట్ టేపు మెజర్మెంట్ టేపు నార్మల్లీ కాకుండా క్వాలిటీది ఉండడం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని రోజులకే ఆ మెజర్మెంట్ టేపు సాగిపోవడం వల్ల మనకి కొలతలు అనేవి సరిగ్గా రావు. దానివల్ల బ్లౌజెస్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకి డబ్బులు ఎక్కువైనా కూడా క్వాలిటీ టేప్ తెచ్చుకోవడం మంచిది. ఇక రెండవది క్లాత్ కట్ చేసే కత్తెర. మనకు తెలియకుండా చేసే తప్పేంటంటే అదే కత్తెరతో పేపర్ కూడా కట్ చేస్తాము, అలాగే క్లాత్ కూడా కట్ చేస్తాము. దానివల్ల కత్తెరకున్న దారి పోతుంది, అంటే మొద్దుబారిపోతుంది. దానివల్ల క్లాత్ అనేది సరిగ్గా కట్ కాకపోవడము, మనం కట్ చేస్తుంటే మన చేతులు నొప్పి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి పేపర్ కట్ చేయడానికి ఒక కత్తెర, క్లాత్ కట్ చేయడానికి మరో కత్తెర, ఇలా విడివిడిగా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ కష్టం అనేది ఉండదన్నమాట. మూడవది, మనం బ్లౌజులు కుట్టినప్పుడు దారాలు కట్ చేయడానికి కూడా పెద్ద కత్తెర యూజ్ చేస్తూ ఉంటాము. అలా పెద్ద కత్తెర కాకుండా చిన్న చిన్న దారాలు కట్ చేయడానికి థ్రెడ్ స్నిప్పర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ పిక్లో కనిపిస్తుంది చూడండి. ఇలాంటివి తెచ్చుకున్నారనుకోండి, మనకి బ్లౌజ్ దగ్గరగా ఉండే దారాలు కూడా కట్ అవుతాయి, ఫినిషింగ్గా ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది మన స్టిచ్చింగ్ అనేది. ఆ పెద్ద కత్తెరతో బ్లౌజుల దారాలు కట్ చేయడం వల్ల కూడా మన చేయి కూడా నొప్పి పెడుతుంది, మరి టైం కూడా వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివి తెచ్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాలుగవది, కొలతలు తీసుకొని మార్కింగ్ చేయడానికి చాక్ కంపల్సరీ అవసరం. చాలామంది పెన్నులతోటి, పెన్సిళ్ళతోటి యూజ్ చేస్తారు. అలా కాకుండా చాక్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి కరెక్ట్గా ఎక్కడ మార్క్ చేస్తున్నాం, ఆ మార్క్ మనకు కనిపిస్తుందా లేదా, పర్ఫెక్ట్గా కనిపించే చాక్ మాత్రమే తెచ్చుకోవాలి. అంతేకాకుండా మనం కస్టమర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాష్ చేసినప్పుడు ఆ చాక్ గుర్తులు కూడా పోయేలా ఉండే చాకే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం పెన్నులో పెన్సిల్తో చేస్తే వాష్ చేసిన తర్వాత అవి పోతాయో పోవో అంత మనకి ఐడియా ఉండదు. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న చాకులు తెచ్చుకోవడం చాలా మంచిదన్నమాట. ఐదవది స్కేల్, అలాగే ఎల్ షేప్ స్కేల్ కూడా చాలా అవసరం. నెక్ డిజైన్, షోల్డర్ కర్వ్స్, డ్రాఫింగ్ ఇవన్నీ కరెక్ట్గా రావాలంటే స్కేల్ చాలా అవసరం. స్కేల్ లేకుండా కూడా మనం మార్క్ చేయొచ్చు, కానీ మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొత్తగా నేర్చుకునే వారికి స్కేల్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు 10 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను స్కేల్ ఎక్కువ యూజ్ చేయను. టేప్నే స్కేల్గా యూజ్ చేస్తాను తప్పితే స్కేల్ని అయితే యూజ్ చేయను. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా, ఫస్ట్ నుంచి నేర్చుకున్నప్పటి నుంచి కూడా స్కేల్ యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నమ్మకంగా మనం కట్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి స్కేల్ తప్పకుండా మన టైలర్స్ దగ్గర ఉండాలి. ఇక ఆరవది, మషిన్ చేయలేని కొన్ని పనులు, అంటే చేతి పంపకాలు అన్నమాట. వాటికి కావాల్సిన బటన్స్, హుక్స్, వీటిని హ్యాండ్ నీడిల్స్ అంటారు, ఇవి కూడా తప్పకుండా ఉండాలి. ఇక ఏడవది, మషిన్ వాడుతున్నప్పుడు మనం మషిన్కి పెట్టిన సూది నెలల తరబడి ఒకటే వాడకూడదు అనమాట. వారం 10 ఒక్కొక్కసారి సూదిని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేంజ్ చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే సూది మొద్దుబారిపోవడం వల్ల దారం తెగిపోవడము, మా క్లాత్ మీద కుట్టు గుంజుకుంటూ రావడం వల్ల బట్ట పాడవడము ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ అలాగే సూది మారుస్తూ ఉండాలి. ఇక ఎనిమిదవది, ఇది లేకుండా చాలామంది స్టిచ్ చేస్తారు, దీనివల్ల ఫినిషింగ్ అనేది ఉండదు. అవే పిన్స్ అండి. ఇప్పుడు మనం క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకుంటాం కదా, ఇప్పట్లో చాలామంది పెడుతున్నారు, కానీ ఫస్ట్లో అంత స్కిప్ చేసే వాళ్ళంత ఐడియా లేకుండే అనమాట. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి తెలుస్తున్నాయి. ఇప్పటికి కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నాకు కుట్టొచ్చులే అన్నట్టు అనుకుంటారు, కానీ పిన్స్ మాత్రం కంపల్సరీగా పిన్స్ పెట్టి మనం స్టిచ్ చేయాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది, మనకి స్టిచ్చింగ్ చేయడం కూడా ఈజీగా అవుతుంది. అదే మనం పిన్స్ పెట్టకుండా కుడితే మనకి రౌండ్ గల్ల అనేది ఒక రోకే వెళ్తుంది, వంకర వస్తుంది, ఇలా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఇప్పడం ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట. కాబట్టి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేయడం చాలా మంచిది. పిన్స్ ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఉండాలి. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది, లేకుంటే కుట్టు సరిగ్గా రాకపోవడం ఇలా జరగడం వల్ల మనము కుట్టు విప్పాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనం పిన్ ఇస్తూనో లేకుంటే నార్మల్ సూదితోటో కాకుండా సీమ్ రీపర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ పిక్లో కనిపిస్తుంది. ఇది కూడా చాలామంది దగ్గర ఉండే ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి కుట్టు ఈజీగా కుట్టు అనేది విప్పడం ఈజీ అవుతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది.
ఇక పదోది బాబిన్స్ కూడా ఎక్కువగా ఉంచుకోవడం మంచిది. 1, 2 బాబిన్లు ఉంచుకోవడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో దారం ఉందనుకోండి, తీసి మన దారాన్ని చుట్టి మన దానికి బాబిన్‌కి దారం చుట్టాల్సి ఉంటుంది. అదే మీ దగ్గర ఎక్స్ట్రా బాబిన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ దారం ఇలా ఉన్నా కూడా ఇదే కలర్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆ దారం పెట్టి మనం కుట్టొచ్చు. అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఇప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మినిమమ్ ఒక 10 బాబిన్లు దగ్గర ఉంచుకునేటట్టు చూసుకోండి. ఇక 11వది చాలామంది టైలర్స్ చేస్తారనుకుంటా. అంటే హోల్‌సేల్‌గా ఎక్కడొస్తాయి అస్తర్లు కానీ, ఫాల్స్ కానీ, దారాలు కానీ అని ఇలా సెర్చ్ చేసి తక్కువ ధర వచ్చిన దగ్గరికెళ్ళి తీసుకుంటారు. కానీ నాకది అంత కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే మనం డబ్బు పెట్టిన కాడే మనకి క్వాలిటీ అనేది దొరుకుతుంది. ఆ క్వాలిటీ తగ్గట్టే మనం స్టిచ్ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకోవాలి. తక్కువ డబ్బులు స్టిచ్ చేయడానికి తక్కువ డబ్బులు తీసుకొని, మనం వాడే వస్తువులు క్వాలిటీ లేనివి వాడితే మనకి ప్రాబ్లమ్ అవుతుంది. కస్టమర్స్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇది ఏ విషయానికంటే దారాల విషయం గురించి చెప్తున్నాను నేను. దారాలు మనకు తక్కువ ధరకొస్తున్నాయని తీసుకురావడం, స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఉండదు. మధ్య మధ్యలో దారం తెగిపోతూ ఉంటుంది. దానివల్ల మషిన్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా పాడవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం డబ్బుల దగ్గర ఆలోచించొద్దు. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మన స్టిచ్చింగ్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు కూడా అంతే డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇక 12ది మెయిన్ ప్రాబ్లమ్ చాలామంది స్కిప్ చేస్తారు ఇది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక తప్పకుండా ఐరన్ చేయాలి. మనం బ్లౌజ్ చాలా ప్రొఫెషనల్ లుక్ వస్తుంది ఐరన్ చేయడం వల్ల. కానీ బ్లౌజ్ స్టిచ్ చేసామా, ఇచ్చామా అన్నట్టుంటారు. కానీ ఐరన్ చేయడం చాలామంది మర్చిపోతారు. కానీ అసలు చెప్పాలంటే మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. మనం ఐరన్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ ఐరన్ చేయడం వల్ల ప్రొఫెషనల్ లుక్, ఫినిషింగ్ అనేది బ్లౌజ్‌కి బాగా ఉంటుంది కాబట్టి ఐరన్ బాక్స్ ఒకటి తప్పకుండా ఉండాలి. 13వది ప్రతి ఒక్క టైలర్ తప్పకుండా ఒక నోట్‌బుక్ అనేది మెయింటైన్ చేయాలి. కస్టమర్ మెజర్‌మెంట్స్ రాసుకోవడానికి అలా నోట్‌బుక్ మెయింటైన్ చేయడం వల్ల కస్టమర్స్ ఇంప్రెస్ అవుతారు. వాళ్ళకు మనం ప్రొఫెషనల్ టైలర్స్ అని నమ్మకం కలుగుతుంది. ఇక 14వది మెషిన్ ఆయిల్ తప్పకుండా ఉండాలి. మెషిన్ ప్రతిరోజు ఉదయం మనం స్టిచ్ చేసే ముందు కూర్చుంటాం కదా! ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ మషిన్‌ని నడిపిన తర్వాత మనం స్టిచ్ చేసామంటే మషిన్ అనేది స్మూత్‌గా వెళ్ళిపోతుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా పనిచేస్తుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనదనమాట. అన్ని వస్తువులు మనం ఒకే దగ్గర పెట్టి ఒక స్టోరేజ్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. దారముండలు కానీ, బాబిన్స్ కానీ, సూదులు గానీ, ఇస్త్రీలు అలాగే బటన్స్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే ఒక బాక్స్ మనం రెడీ చేసుకున్నామంటే ప్రతి స్టిచ్చింగ్ చేసే సమయంలో కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా అక్కడిక్కడ వెతకకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఒక స్టోరేజ్ బాక్స్ మాత్రం తీసుకోండి. మనం అక్కడిక్కడ వేయడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. చిందరవందరగా కూడా ఉంటుంది. అది చూడడానికి కూడా అంత నీట్‌గా కూడా అనిపించదు మషీన్ మీద. ఒక స్టోరేజ్ బాక్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్త్ అంత బాలేదు కాబట్టి నేను సరిగ్గా చెప్పలేకపోయాను. మీకు ఏమైనా తప్పుగా అనిపించి, ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ అయితే మా ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.